తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. పోలవరం కుడి కాలువలో స్నానానికి దిగిన 7వ తరగతి విద్యార్థి పాముల గౌతమ్ గల్లంతయ్యాడు. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 6గురు విద్యార్థులు దేవరపల్లి లక్ష్మీపురం గ్రామాల మధ్యలో ఉన్న పోలవరం కుడి కాలువ వద్దకు వెళ్లారు. అందులో 3 విద్యార్థులు కాలువలో స్నానానికి దిగారు. వారిలో దేవరపల్లి గ్రామానికి చెందిన గౌతమ్ అనే విద్యార్థి కాలువలో స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు. అయితే గౌతమ్ తల్లిదండ్రులు అతని కోసం వెతికి ఆచూకీ కనిపించకపోవడంతో అతని తోటి విద్యార్థులను అడిగి విషయాన్ని తెలుసుకున్నారు. గౌతమ్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. పోలవరం కుడి కాలువలో స్నానానికి దిగిన 7వ తరగతి విద్యార్థి పాముల గౌతమ్ గల్లంతయ్యాడు. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 6గురు విద్యార్థులు దేవరపల్లి లక్ష్మీపురం గ్రామాల మధ్యలో ఉన్న పోలవరం కుడి కాలువ వద్దకు వెళ్లారు. అందులో 3 విద్యార్థులు కాలువలో స్నానానికి దిగారు. వారిలో దేవరపల్లి గ్రామానికి చెందిన గౌతమ్ అనే విద్యార్థి కాలువలో స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. అయితే గౌతమ్ తల్లిదండ్రులు అతని కోసం వెతికి ఆచూకీ కనిపించకపోవడంతో అతని తోటి విద్యార్థులను అడిగి విషయం తెలుసుకున్నారు. గౌతమ్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.